అంటే మాధవ్ గారి ఇష్యూ పక్కన పెడితే అప్పుడులో భువనగిరి టౌన్లో మీరు అన్నట్లు నయీం అనే వ్యక్తి ఎలా చెలరేగేవాడు? మాధవ్ గారి హత్య తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మీట్ అయ్యేవాడు? దాని తర్వాత ఇతను జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిండు. రిలీజ్ అయ్యి వచ్చేసి పీడబ్ల్యూజీకి అగ్నెస్ట్గా ఒక చిన్న తయారు చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ పోలీస్ ఆఫీసర్స్కి ఇచ్చి ఉండొచ్చు. బట్ దాంతోపాటు అతను ఒక మూటా లెక్క ఏర్పడంట. అంతకుముందే అతను లంపియన్ క్యారెక్టర్. అతను భువనగిరిలో అతనికి మంచి పేరు లేదు. భయం క్రియేట్ చేసిండు, ప్రతి వాళ్ళకు భయం క్రియేట్ చేసిండు. కొంత యూత్ను అన్సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసుకొని తనకంటూ ఒక గ్రూప్ చేసి కొన్ని మర్డర్స్, ఇప్పుడు మర్డర్ చేసిండు. ఒక టైర్ల కొట్టులను తండ్రి కొడుకులను పైసలు ఇవ్వకుంటే అనుచరులు వచ్చి చంపేసి. అంటే మీరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఎస్హెచ్ ఉన్నప్పుడు భువనగిరి టౌన్లో ఎంటర్ భువనగిరి టౌన్లో మర్డర్ చేసిండు ఆయన. ఒక ఇప్పుడు బెల్లిలతో మర్డరే కాకుండా టైర్ల కొట్టు ఒక తండ్రిని కొడుకుని చంపేసారు. మరి మీరు కంట్రోల్ చేయలేపారు? కంట్రోల్ చేసినాం, అంటే పట్టుకున్న తర్వాత టఫ్గా డీల్ చేసినాం. దాంతో ఆ మర్డర్ అయిన తర్వాత నయీం యొక్క మూమెంట్ భువనగిరి టౌన్లో నేను ట్రాన్స్ఫర్ అయిపోయే వరకు లేదు. ఈవెన్ ఎంటర్ కూడా కాలేదు అతను. భువనగిరి టౌన్లోకి ఎంటర్ కూడా కాలేదు. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాక వచ్చు. అది దట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. అతని తమ్ముడు బెల్లెలతని చంపడము, అతని అనుచరులు వీళ్ళని చంపడం. ఇక దాని తర్వాత ఇన్సిడెంట్స్ కాలేదు నా పీరియడ్. కానీ మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మేము అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టినాం. వారి యొక్క అనుచరులను తీసుకురావడం, ఇబ్బంది పెట్టడం, అంటే ఎట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండరీ చేయడం. ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని మూమెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం. అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూమెంట్ ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం మీద అని చెప్తుంటే రిజెక్ట్ చేసినాం. అది అవసరం లేదంటే. అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం నా దగ్గర రానివద్దని చెప్పాలి సార్? అప్పుడు క్లియర్ కట్ ఇంతకుముందు చెప్పాము. శివధరెడ్డి సారు ఎస్పీ గారు, ఇప్పుడు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీ గారు, అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ, వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీం యొక్క సహకారంతో చేసే ఎక్స్ట్రీమిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా. దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు. సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారు మీకు ఏం చెప్పారండి? క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పటికి నేను భువనగిరి లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్యం సార్ పీరియడ్ నేను కోదాడ్ టౌన్లో ఉన్నా. ఓకే. ఓన్లీ శివధరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా. ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు మంచి. అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారా వాడు ఒక అరాచక శక్తిగా అతను స్టూడెంట్ ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది, పేరు మంచి పేరు లేదు. కానీ కొంతమంది ఆఫీసర్లు వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవాటారు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు? అంటే వీ కాంట్ జడ్జ్. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. ఈ రౌడీయిజము ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది, గవర్నమెంటు సఫర్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్ అంతకంటే సఫర్ అవుతారు. కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్ట్రీమిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మే బీ కరెక్ట్, మే నాట్ బీ కరెక్ట్. ఐ కాంట్ జడ్జ్ ఇట్. బికాజ్ అప్పుడున్న పరిస్థితులలో శత్రువు మిత్రువు అనుకుర్రా. తర్వాత పోలీసుని అడ్డం పెట్టుకున్న ఒక గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించడం ఎంత కరెక్ట్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రీమిస్ట్ 2004-05 వచ్చే వరకు ఎక్స్ట్రీమిస్ట్ వరకు తగ్గింది. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాధాన్యత తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ ఎలిమెంట్గా తయారైండు. దాంతో ఏమైంది, అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు. అతని మకాం సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది. అంటే ఎవరి గ్రిప్లో ఉన్నాడా అనేది అర్థం కాకుండా పోయింది. అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అని అనుకుంటున్నాను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్. అంటే ఫైనల్గా అతను భువనగిరి నయీం ఎపిసోడ్ వరకు వచ్చేసరికి నయీంని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంట? ఇట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో నయీం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు. నయీం చనిపోయిందని బాధపడుతున్నారు నేను అనుకో. మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే నయీం అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో అతన్ని మేము గ్యాదర్ చేసాం, అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేసాం. కానీ తర్వాత అతను ఈ విధంగా మారుతాడు, మేము పులి మీద కింద దిగితే పులి తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫైనల్గా అంటే ఒక నేనేమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జిమెంట్ ప్రాపర్లీ. బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు, ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు. నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెలతో మర్డర్ చేయడము, వాళ్ళ అది చేయడం, అది మేము ప్రివెంట్ చేసాం. వాళ్ళు అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు. అంటే ఏమంటారు, నాకు గైడ్ చేసిరు. ఎస్, ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు. బట్
తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను, కోదాడ టౌన్కు ట్రాన్స్ఫర్ అయినా. బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా చర్య తీసుకున్నారు అనేది కూడా నేను ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు. రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం. అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది, నయీం ఎంతవరకు సహకరించిండు, ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా. నేను అంటే నయీం ఏమో సమాచారం ఇవ్వలేదు పోలీసులకు చెప్పడానికి వీల్లేదు, ఇచ్చేయడానికి కూడా చెప్పడానికి వీల్లేదు. అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా, ఆయన ఎక్కడ ఆర్ఫర్మేషన్ తీసుకుంటుండు ఏందనేది కూడా తెలియదు. బోగుండి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు? భువనగిరి నుంచి నేను కోదాడ టౌన్ ట్రాన్స్ఫర్ అయినాను. కోదాడ టౌన్లో నేను పనిచేశాను అక్కడ. అప్పుడు మాకు ఎస్పీ సజ్జనార్ సారు అండ్ బాలసుబ్రహ్మణ్యం సార్ ఉంటుంది. నేను అక్కడ మంచి వ్యాక్సినేషన్. బిఫోర్ దట్ భువనగిరి, మీరు అంటే ఎక్స్ట్రీమిస్ట్ మీదనే కాన్సన్ట్రేషన్. బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్. అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది. ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసినాడు. అంటే ఆడేందంటే బిట్వీన్ కాకుల కొండారంలో ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్, దొనకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్. అక్కడ ఆడేమందరంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్, అక్కడ సిపిఎంలు చేసేది. ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉంది, అది బాగా ప్రివెంట్ చేసాను. దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా. దేవరకొండలో కూడా కమ్యూనల్ ఉండేది. ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు మళ్ళీ కమ్యూనల్ లేదు. నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకోదరు కదా సార్ అంటే, మనం పోలీసులకు అవన్నీ ఏముండే బాబు, నువ్వు పోయి తీసుకో, నువ్వు వర్క్ చేయమని చెప్పి. మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే, ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ వచ్చి వర్క్ చేయమని. నేను పోయి వర్కౌట్ చేసిన అక్కడ 1.5 year వర్కౌట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి, పడుమట్పల్లి ఫ్యాక్షనిజం ఉండే, అవి మంచి కంట్రోల్ చేసినాడు. అక్కడ మంచి పోలీసింగ్ చేసినాం. ఈ కమ్యూనల్ కూడా ప్రివెంట్ చేసినాం. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ దిండి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది, యాచారం పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేసింది. అక్కడ దిండి పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి ట్రెజరీ మీద అటాక్ చేసింది. ఆ టైంలో దేవరకొండలో చాలా 7 o'clock తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది. సిఆర్పిఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్. అంటే ఏ మాత్రం ఇన్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నేను 1.5 year పనిచేసాను. దాని తర్వాత నార్కెట్పల్లి చేసినాను. అక్కడ కూడా అమ్మన బోల్ ఫ్యాక్షనిజం, పల్లెపాడు ఫ్యాక్షనిజం మర్డర్ అయితే అక్కడ కూడా మంచి పని చేసినాం. దాని కోదాడలో పనిచేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అక్రమ రవాణా కేసును బ్లాస్ట్ చేశారు. అది అప్పటి ఎస్పీ సజ్జనార్ కేసు. అది అంటే యాక్చువల్లీ ఎస్పీ సజ్జనార్ సార్కి ఇట్లా పిల్లలు అమ్ముతారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాపర్గా చేయమని తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని దాన్ని అంటే బ్రహ్మాండమైన ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయించింది నాతో. అది సక్సెస్ఫుల్గా మేము పర్చేజ్ చేసి తెచ్చాము. నేషనల్ మీడియా కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసింది. అసలు ఏంటంటే కేసు ఏంటంటే ఒకసారి అక్కడ ఉన్న డాక్టర్ గిరిజా గారు, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిల పిల్లలు, ఆడపిల్ల పుడితే పాపం డ్యూ టు పావర్టీ వాళ్ళు కొంచెం అంటే సాధకుండా ఉంటుంది. ఆమె ఏదో కొన్ని పైసలు ఇస్తూ ఆ అమ్మాయిని తీసుకొని నేను వేరేటోళ్ళకి ఇస్తున్నా కదా, నేను చేసే తప్పు కాదు అని అనుకునేది అన్నట్టు. అంటే చిన్నపిల్లలు నమ్మడం అనేది ఎంత నేరం అనేది వాళ్ళు అట్లా చూసుకుంటలేరు. ఈ డ్యూ టు అన్ఎడ్యుకేషన్ కూడా ఈ డాక్టర్ గారు అట్లా అమ్మేస్తుంటే ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ మంచి టఫ్గా డీల్ చేయాలి దీన్ని అని చెప్పేసి మారువేషాలలో వెళ్ళి పర్చేజ్ చేసి ప్రివెంట్ చేసినాం. దాని తర్వాత అక్కడ అవి జరగలేదు. కానీ అప్పుడున్న లంబాడి తండాల పిల్లల్ని మీకు అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య కూడా కొని హైదరాబాద్ మియాపూర్లో ఆమె అమ్మకాలు పెట్టింది. ఐడియా లేదు, బట్ అక్కడ ఎక్కువ లంబడల పిల్లలు అంటే తండాలలో ఉన్న పూరు అన్ఎడ్యుకేషన్ వల్ల కేసు మీకు ఐడియా ఉందా? పిల్లల్ని ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వైఫ్ పర్చేజ్ చేస్తూ మియాపూర్లో ఆమె ఒక షెల్టర్ పెట్టి, ఇది వేరే కేసు, అది వేరండి. నల్గొండ నుంచి నల్గొండ నుంచి రావచ్చు, కానీ ఇప్పుడు మేము చేసిందేమో ఓన్లీ అక్కడ ఉన్న డాక్టర్ అమ్మడం, అక్కడ ఉన్న డాక్టర్ గారు అమ్మడం. ఆ డాక్టర్ నుంచి ప్రివెంట్ చేసిన, అంటే మెయిన్ డాక్టర్ కాబట్టి ఫస్ట్ ఆమె దగ్గర డెలివరీకి వస్తారు కాబట్టి ఆమె నుండి ప్రివెంట్ చేసినాం. అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ ఆ కేసుని డిటెక్ట్ చేసినాం, రిమాండ్ చేసినాం, యాక్షన్ తీసుకున్నాం. అంటే అక్కడ ప్రధానంగా ఆర్థిక కష్టాలు, అక్కడ ఉన్న అంటే గిరిజనుల యొక్క ఆర్థిక ఇబ్బందులు ఒకటి, అన్ఎడ్యుకేషన్. అంటే వాళ్ళకున్న రిజర్వేషన్లు ఇవన్నీ చూసుకోకుండా ఈ అమ్మాయిని పెంచి మేము పెళ్లి చేయడం మాకు భారం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళ పాపం అమ్మేద్దరు.